కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో రింగ్ రోడ్ అనౌన్స్ చేయడంలో రాజకీయ కోణం ఏదైనా ఉందా? అసలు ఈ రింగ్ రోడ్ వల్ల ఎవరికి ఉపయోగం? వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాంకేతిక నిపుణులు శ్రీ KSSVV ప్రసాద్ గారు. సార్, గవర్నమెంట్ కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు ఈ రింగ్ రోడ్కి సంబంధించి? ఈ రీజనల్ రింగ్ రోడ్డు యాక్చువల్గా ఇన్ టర్మ్స్లో రీజనల్ రింగ్ రోడ్ కన్నా 40% ఆఫ్ తెలంగాణని కనెక్ట్ చేసే రోడ్ ఇది. సో 25 సిటీస్ని అండ్ 110 విలేజెస్ మరియు మన హైదరాబాదు ఇవన్నీ కూడా పరిసరాలు అన్నీ కూడా కనెక్ట్ చేసుకునేది 40% ఆఫ్ తెలంగాణను కవర్ చేస్తుందంటే చాలా 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 ఇంపార్టెంట్ రోడ్డు ఇది. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ అంటాం బెటరు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అనే దానికన్నా. సో మీరు చెప్తున్న ప్రకారం రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా ఉపయోగకరం అని చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ ఏం చేసినా సరే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని అంటారు. మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో అనౌన్స్ చేయడం పలువురు ప్రతిపక్షాలు కావచ్చు, పలువురు నేతలు కానీ మాట్లాడడానికి ఒక ఛాన్స్ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అని. దీనిపై మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది కానీ మనం తెలుసుకుంటే 6 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు. 6 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో ఈ డిపిఆర్లు తయారు చేసేసి వాళ్ళకి గవర్నమెంట్కి సబ్మిట్ చేయటం అయింది. ఫస్ట్లో గవర్నమెంటు అంటే NHIలో తీసుకుందామా లేదా అనేది ఒకటి. రింగ్ రోడ్ అనగానే అవుటర్ రింగ్ రోడ్డుకి ఇన్ జనరల్గా ఫండింగ్ చేస్తారు, రీజనల్ రింగ్ రోడ్ అనగానే ఫండింగ్ చేయాలా లేదా అనేది మీమాంస ఒకటి. ఇవన్నీ కూడా ఉండేసరికి ఏమవుతుంది, లాస్ట్ 2 years నుంచి కూడా ఈ డిస్కషన్ నడుస్తూ ఉంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ ఇవ్వాలా లేదా. అండ్ డెఫినెట్గా పవర్లో ఉంది, స్టేట్లో వచ్చేసి TRS పవర్లో ఉంది, సెంటర్లో వచ్చేసి BJP పవర్లో ఉంది. ఎవరి కాళ్ళు ఉపయోగించుకుంటారు అనే దానికన్నా ఇద్దరు కలిపి పనిచేశారని చెప్పుకోవటమే భావ్యం అని అనిపిస్తుంది. ఈ 2 years నుంచి కొంచెం ఫాస్ట్గా రన్ అయ్యి వీళ్ళు క్లారిఫికేషన్స్ పంపించేసి రీజనల్ రింగ్ రోడ్డుకి ఫండింగ్ చేయడానికి ఒప్పించుకున్నారు. ఎందుకంటే మనం అవుటర్ రింగ్ రోడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి ఫండ్ తీసుకోలేదు. రీజనల్ రింగ్ రోడ్డుకి కనీసం ఇవ్వండి అని చెప్పంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేసింది. నార్త్ సైడ్న ఒక ఫేజు, సౌత్ ఫేజ్ను ఒక ఫేజు, 2 ఫేజుల్లో ఫస్ట్లో ఒక ఫేజ్ ఇచ్చారు, ఇప్పుడు 2వ ఫేజ్ కూడా అగ్రీ అయ్యారు. డెఫినెట్గా సీఎం గారు కానీ వీళ్ళంతా కూడా చాలా కృషి జరిపి చేశారు. అండ్ బీజేపీ వైపు నుంచి కూడా కిషన్ రెడ్డి గారు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేసి ఎవరు మైలేజ్ వాళ్ళు అల్టిమేట్గా పబ్లిక్కి ఉపయోగపడుద్ది. మనం ఆ యాంగిల్లో ఆలోచించాలా. ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది చాలా చిన్న విషయం. ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మైలేజ్ తీసుకోవాలని చూసుకుంటారు, కానీ ఎమ్మెల్సీ అనేది వెరీ స్మాల్. ఓకే సార్, జనరల్గా ఈ రింగ్ రోడ్స్ వల్ల మనం ముఖ్యంగా హైదరాబాద్లో పరిస్థితి మనం చూసినట్లయితే చాలా ట్రాఫిక్ జామ్ల నుండి బయటపడుతూ ఉంటాం. కొన్ని కిలోమీటర్ని మనం తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి రింగ్ రోడ్స్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఎటువంటి ఉపయోగాలు మనం వెళ్ళే వాహనదారులకు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కావచ్చు, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మూలంగా కనుక చూస్తే, సపోజ్ సంగారెడ్డి నుంచి నేను విజయవాడ వెళ్ళాలా, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎంతవరకు ఉపయోగపడుద్ది అనేది మీరు క్వశ్చన్ కనుక చేస్తే అంతగా ఉపయోగపడదనే చెప్తాను. దేనికంటే సంగారెడ్డి నుంచి నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ అవుట్కి డిస్టెన్స్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రోడ్డు కనుక వెళ్తే 110 kilometers టచ్ అవుతుంది. అండ్ అదే రీజనల్ రింగ్ రోడ్డు కనుక నేను తీసుకుంటే ఇంకొక 40 to 70 kilometers యాడ్ అవుతుంది. సో ఆ దృష్టిలో మనం చూడొద్దు కొన్ని యాంగిల్స్లో. కానీ కరీంనగర్కి చాలా ఉపయోగం ఉంటుంది, మెదక్కి చాలా ఉపయోగం ఉంటుంది, అలాగే బెంగళూరు హైవేకి చాలా ఉపయోగం ఉంటుంది. సో కొన్ని ప్లేసెస్కి కొంచెం అంత కరెక్ట్గా లేకపోయినా ఒక 80% ఆఫ్ ద ప్లేసెస్కి ఈ రీజనల్ రింగ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం అవుటర్ రింగ్ రోడ్ చాలా ఉపయోగం ఎందుకు అయ్యిందంటే హైదరాబాద్కి ఎంత డిస్టెన్స్ తీసుకున్నా ఇట్స్ ఇన్ బిట్వీన్ 10 kilometers పెరిఫెరీ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసింది. కానీ ఇక్కడ మనకి ఈవెన్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి కూడా 30-40 kilometers డిస్టెన్స్లో పెరిఫెరీ రింగ్ రోడ్ ఉంటుంది.
సో ఇది హైదరాబాద్కి ట్రాఫిక్కి ఎంతవరకు ఉపయోగపడేది అనేది కొంచెం మేము డీటెయిల్గా అనాలిసిస్ చేసి చెప్పగలము. కానీ ఎక్స్టర్నల్గా మాత్రం ఎన్హెచ్ఐ నుంచి వెళ్ళే వాహనాలకు మాత్రం ఈ రీజనల్ రింగ్ రోడ్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ 25 సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాన్సెప్ట్ సిటీస్ కింద డెవలప్ చేసి, సో దేనికంటే ఇప్పుడు మనం హైదరాబాద్ ఆల్రెడీ వీ రీచ్డ్ మోర్ దాన్ 1 crore పాపులేషన్ రీచ్ అయిపోయాం. ఇంకా దాని క్యారింగ్ కెపాసిటీ కూడా ఇంకా ఎక్కువ అయిపోతే కష్టం అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ ఇమీడియట్ నీడ్ టు డెవలప్ పెరిఫెరీలో ఉన్నటువంటి 25 సిటీస్ని మనము డెవలప్ చేయాలా, మాస్టర్ ప్లాన్స్ తయారు చేయాలా గవర్నమెంట్. దాన్ని ఈ రీజనల్ రింగ్ రోడ్డుని ఈ 25 సిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని ఫోకస్ చేసుకుంటే దిస్ విల్ బి ఎ ఫ్యాంటాస్టిక్ రీజనల్ రింగ్ రోడ్ అవుతుందమ్మా. ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ చూస్తే మనం ఓళ్ళల్లోంచి వెళ్లకుండా మన ఊరు బయట నుంచే మనం ప్లేసెస్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నాం. అది మనం వెళుతూ లాంగ్ డ్రైవ్ వెళుతున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్స్ దగ్గరికి వచ్చేసరికి ముఖ్యంగా ఇప్పుడు అనౌన్స్ చేసిన రింగ్ రోడ్ వల్ల ఏ ప్లేసెస్ని మనకి కనెక్ట్ చేస్తూ ఉంటుందండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం? ఇప్పుడు సంగారెడ్డి నుంచి మనము తీసుకుంటే కరీంనగర్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అమ్మ, మెదక్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలాగే విజయవాడ నుంచి తీసుకున్న కరీంనగర్కి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు మనం. మెదక్కి మేబీ అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని మనం వెళ్ళటము బెటర్ అవుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి అంటే ఆ పాయింట్ శ్రీశైలం ఇవన్నీ కూడా చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాయి. ఏది బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకి కానీ లేకపోతే మెదక్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ సంగారెడ్డి నుంచి విజయవాడకి కొంచెం కష్టం అవుతుంది. అలాగే వైస్ వర్సా కూడా. సో వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్డు ఉపయోగించుకొని వెళ్ళిపోతారు, రీజనల్ రింగ్ రోడ్డు వరకు రావట్లే. అంటే ప్రతిదీ కూడా మనము ఒక అనాలిసిస్ చేస్తాము, ఏ రోడ్డు వాళ్ళు వాహనదారులు ఉపయోగించే అవకాశం ఉంది, ఆ అనాలిసిస్ పెట్టుకొని ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఆ రోడ్డు మీద అనేది మనము ఆ సర్వేస్ని బేస్ చేసుకొని చేసి ఆ విధంగానే మనం ప్లాన్ చేశారు వీళ్ళు రీజనల్ రింగ్ రోడ్ని కూడా. జనరల్గా గవర్నమెంట్స్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టడం జరుగుతుంది. సో కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల అప్పటికప్పుడు మనం లాభాలను తీసుకుంటూ ఉంటాం. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల అప్పటికప్పుడు లాభాలు మనం అంతగా చూడకపోయినా ఫ్యూచర్లో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడే చేపట్టడం జరుగుతుంది బికాస్ ఆఫ్ భవిష్యత్ తరాల దృష్ట్యా అంటూ. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్ వల్ల ఫ్యూచర్లో ఎలాంటి లాభాలు ఉన్నాయని అనుకోవచ్చు? నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? సో ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మా ఇది. యాక్చువల్గా మేము అవుటర్ రింగ్ రోడ్ డిజైన్ చేసిన టైంలో ఇది ఫీజిబిలిటీ కాకపోవచ్చు ఈ రోడ్డు అని చెప్పి అనుకున్నాం. కానీ తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ నెక్స్ట్ 10 yearsకి వచ్చేసరికి ఇట్స్ బ్రేక్ ఈవెన్ టచ్ అయిపోయి అందరూ మెజారిటీ వాడుకోవటం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఫీజిబిలిటీ చేసినప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకి వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే 3 రకాల టెండర్స్ ప్రక్రియ ఉంటుంది. ఆ 3 రకాల టెండర్ ప్రక్రియలో ఏంటంటే పీపీపీ మోడ్లోనా లేకపోతే ఈపీసీ మోడ్లోనా ఇవన్నీ కూడా ఉంటారు, కన్సిడర్ చేస్తారు. దానిలో ఏంటంటే పీపీపీ మోడు ఇది వర్కబుల్ కాదు, ఫీజిబిలిటీ అనేది అంత రెవెన్యూ రాదనేది ఒకటి చెప్పడం జరిగింది. కాబట్టి గవర్నమెంటు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని, దేనికంటే ఇప్పటికే ల్యాండ్ రేట్స్ చాలా ఏరియాస్లో మేబీ 10 times కూడా పెరిగిపోయినాయి అనేది కొంత న్యూస్ వస్తూ ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఏమవుతుందంటే తర్వాత మనం ఫర్దర్ డెవలప్మెంట్స్ చేయాలన్నా ఈజీ అవుతుంది. ఫ్యూచర్ని డెఫినెట్గా దృష్టిలో పెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్డు ఈ రోజుకి మనకి అది ఎక్కువ అని అనిపించినా సరే ఫ్యూచర్కి మాత్రం చాలా అవసరం అది. ఒక గ్రామం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక పట్టణం కావచ్చు, ఇది డెవలప్డ్ అని మనం ఎప్పుడు అనుకుంటామంటే మొదటగా చూసేది రోడ్లు మంచిగా ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ బాగుంది అని అంటే ఆ గ్రామం అభివృద్ధి చెందినట్లుగానే చూస్తూ ఉంటాం. సో అవి కనీస అవసరాలకు వెళుతాయి గ్రామస్తులకి. జనరల్గా ఈ నేషనల్ హైవేస్ వేసినప్పుడు కానీ ఈ రింగ్ రోడ్స్ వేసినప్పుడు కానీ చుట్టుపక్కల భూములకి అమాంతం రెక్కలు వచ్చేస్తూ ఉంటాయి. ఓవర్ నైట్లో అసలు 1000 రూపాయలు ఉన్నది కాస్త 1,00,000 రూపాయలకి వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఈ రీజనల్ రింగ్ రోడ్స్ వేయడం వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎంతవరకు అభివృద్ధి చెందుతాయని అనుకోవచ్చు? యాక్చువల్గా ఇది రియల్ ఎస్టేట్ పరంగా కనుక ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అది వస్తుంది, ఆ రోడ్డు వస్తుంది, దీనికి ఇక్కడ ఫార్మా సిటీ వస్తుంది అని
10 లక్షల నుంచి ఉండే భూముల్ని దాదాపు ₹1,00,00,000 ₹2,00,00,000 కూడా చేసుకొని అమ్ముకోవటం అనేది జరుగుతుంది. కొనేవాళ్ళు కూడా అలాగే వేలవేరుగా కొనటం అవుతుంది. గవర్నమెంట్ పరంగా కొంత రిస్ట్రిక్షన్స్ పెడతానికి అవకాశం ఉన్నా సరే పూర్తిగా 100% గవర్నమెంట్కి కంట్రోల్ చేయలేరు కూడా. అండ్ ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలి. దేనికంటే ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నప్పుడు అందరూ వేలంవేరీగా కొన్నారు. ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 5-6 ఇయర్స్ కొన్నోళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయిపోయారు. అండ్ దాని తర్వాత మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత దే మేబీ బెనిఫిట్ అయిన మాట వాస్తవమే. అండ్ సిమిలర్గా ఈ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏమవుతుందంటే ఇది చాలా వ్యాస్ట్ 340 కిలోమీటర్స్. అంటే దాదాపుగా మనము హైదరాబాద్ నుంచి 340 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే విజయవాడ దాటి వెళ్ళిపోతాం అటువైపున. ఇటువైపున కరీంనగర్ ఇవన్నీ దాటుకొని వెళ్ళిపోతాము. సో ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆలోచించాలా. రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ కూడా ఎంతవరకు ఇది ఉంటుంది. ఆ బబ్లింగ్ ఎఫెక్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్ అనేది మోసపోకుండా ఉండాలనేది సూచన. బట్ అంటే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ధరలను అదుపులో ఉంచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. సో ప్రభుత్వం ఈ ధరలను అరికట్టగలదు అని అంటారా మీరు? ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటి ఇది. ప్రభుత్వం 100% దేనికంటే వాళ్ళు అలాగ చేయాలి అంటే ఏం చేయాలంటే అండి, డెఫినెట్గా వీళ్ళు కూడా ల్యాండ్ బ్యాంక్ డెవలప్ చేసేసుకోవాలి ముందు. ఎప్పుడైతే ఈ రీజనల్ రింగ్ రోడ్డు స్టార్ట్ చేశారో అక్కడే రైతులతో ఇచ్చేసుకొని వాళ్ళు అఫ్కోర్స్ హైదరాబాద్లో ఆల్రెడీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అని స్టార్ట్ చేశారు. అలాగే మనము గవర్నమెంట్ కూడా కొన్ని వేల ఎకరాలని ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ కింద పెట్టుకొని వాళ్ళ అండర్లో కనుక పెట్టుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఈ బూమింగ్ చేసే ఇవన్నీ కూడా అరికట్టవచ్చు. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, రియల్ ఎస్టేట్ పెరిగితే బాగానే ఉంటుంది కదా అని. కానీ రేట్లన్నీ పెంచుకొని పోతే డెవలప్మెంట్ ఎవరు రారు. దేనికంటే మనము హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో ల్యాండ్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు మనం ఇంత గ్రోత్ని చూడగలిగాం. అదే మనం కూడా మిగతా ప్రాంతాల్లాగా ₹1,00,00,000 నుంచి 2 కోట్లు 5 కోట్లు చేస్తే ఎవరు కూడా ఈ ఏరియాకి వచ్చి ఇండస్ట్రీస్ పెడతానికి కానీ, బికాస్ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. 10 lakhs ఏకర్ కనుక ఉంటే ఎవరైనా ఒక 1000 acres పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్ వచ్చి తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇండస్ట్రీ సెక్టర్కి కావాల్సిన ల్యాండ్స్ని ఇయర్ మార్క్ చేయాలా. అవి ల్యాండ్ యూజ్ ప్లాన్ చేసేటప్పుడే వీళ్ళు ఇయర్ మార్కులు చేసుకొని ఈచ్ కేటగిరీ ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్స్ అనేది ఇయర్ మార్క్ చేసుకొని ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఎక్వైర్ చేయటం అనేది ఇప్పుడు చాలా అవసరం. జనరల్గా ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయి, లేకపోతే ప్రజలను బాగా పరిపాలిస్తున్నారు, ఇవన్నీ అనుకోవాలనంటే ముందుగా సామాన్యులకు, దిగువ మధ్యతరగతి వాళ్లకు కనీస అవసరాలు తీర్చగలిగినప్పుడే, ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఒక నీడచాటు నుండి కాస్త 4 మెతుకులు తిన్నప్పుడే, అందరూ తినగలిగినప్పుడే ఆ రాష్ట్రాలు, ఆ గ్రామాలు, ఆ దేశాలు అభివృద్ధి చెందాయని అనుకోవచ్చు. ఇప్పుడు రోడ్లు బాగా వేసినంత మాత్రానో ఇంకొకటి ఏదో చేసినంత మాత్రాన దాన్ని అభివృద్ధి అని అనలేం. చాలామంది చెప్తూ ఉంటారు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, సామాజిక శాస్త్రవేత్తలు కావచ్చు, చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కదా, నిజంగానే దీనికన్నా అవసరమైన ప్రాజెక్ట్స్, ప్రజలకు చేయాల్సిన పనులు ప్రభుత్వానికి ఏమైనా ఉన్నాయంటారా? అవన్నింటినీ పక్కన పెట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది అనేది కొంతమంది వాదన. మీరేం చెప్తారు? సో యాక్చువల్గా ప్రజలకు కావాల్సింది మంచినీళ్ళు, అలాగే హాస్పిటల్ ఫెసిలిటీసు. సో గవర్నమెంట్ తరపు నుంచి ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. గవర్నమెంట్ తరపు నుంచి ఇవ్వాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రజలకు కనుక ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అనేది. సో డెఫినెట్గా లాస్ట్ క్వైట్ 4-5 years నుంచి కనుక మనం చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కొంచెం సక్సెస్ అయినట్టుగానే మనం భావించవచ్చు. వాళ్ళు ఫోకస్ ఏరియాస్ ఫస్ట్ ఇరిగేషన్ మీద పెట్టారు. ఇరిగేషన్ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేశారు. రైతులకి దాని మూలంగా బెనిఫిట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. రెండోది మిషన్ భగీరథ అని చెప్పి ఆల్మోస్ట్ ఇట్స్ బిగ్గెస్ట్ వాటర్ సప్లై స్కీమ్ ఎగ్జిక్యూట్ చేశారు. సో దాని మూలంగా ఏంటంటే పల్లెలకి ప్రతి ఒక్కరికి కూడా ట్యాపింగ్ వాటర్ ఇచ్చి సర్ఫేస్ వాటర్ ఇవ్వగలుగుతున్నారు. అండ్ ఇది రెండో పాయింట్.
మూడోది వైద్యపరంగా కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కరోనా టైంలో మనం చూసాము తెలంగాణ ప్రభుత్వం ఎంత హార్డ్ వర్క్ చేసిందో. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే బైలైట్ చేయగలిగారు అని చెప్పలేము, కానీ హ్యాండిలింగ్ అయితే చేయగలిగారు కరోనా లాంటి సిచ్యువేషన్స్లో. ఇంకా ఎస్పెషల్లీ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎవరైనా సరే ఉద్యోగం చేయాలన్నా కనీసం అంతకుముందు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే 2 hours 3 hours పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ఇప్పుడు మెట్రో రైలు ఇలాంటివన్నీ కూడా హై స్పీడ్ ఇవన్నీ కూడా రావటం మూలంగా ఏంటంటే వితిన్ అవర్ వాళ్ళు వాళ్ళ నివాస ప్రదేశం నుంచి ఆఫీస్ ప్లేస్లకి వెళ్ళి కంఫర్టబుల్గా ఉద్యోగం చేసుకోగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా విశ్వనగరంగా రూపాంతరం చెందాలి అంటే డెఫినెట్గా లివబుల్ కండిషన్స్ ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి సెక్షన్కి, లేబర్ కానీ, ఆఫీస్ మధ్యతరగతి ప్రజలకు కానీ అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు నియంత్రణ అనేది చేయటం చాలా అత్యవసరమైనటువంటి అవసరం ఉంది ఇప్పుడు. సో ఆ విధంగా చూస్తే గవర్నమెంట్ తరపున కూడా ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే అందరూ కూడా ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా ఈజీగా హైదరాబాద్లో లివ్ చేస్తారని అంటే అనుకుంటున్నాం. సార్, ఈ టోటల్ రీజనల్ రింగ్ రోడ్ వేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? దీంతో పాటు ఏ ప్రాజెక్ట్స్ చేపట్టాల్సిన అవసరం ఎప్పటికిప్పుడు ఉంది అంటారు? ఇది 2 ఫేజులు కలిపి దాదాపు 16,000 కోట్లు అనేది ఎస్టిమేట్ చేయటం అయింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్. ఈ 2 ఫేజులు కూడా 3 years టైంలో చేద్దామనేది వాళ్ళ ప్రపోజల్స్. దీనితో పాటు ఇది నిజంగా ఉపయుక్తం అవ్వాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి దీనికి అనుసంధానమైనటువంటి రోడ్లు కూడా మనం చేయాలి. అండ్ అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కూడా మెయిన్ కోర్ ఏరియా నుంచి అనుసంధానం చేయాలా. ఔటర్ రింగ్ రోడ్డుకి వచ్చేసి డెఫినెట్గా ఇమీడియట్గా వీళ్ళు మెట్రో లియో కానీ, మెట్రో రైల్, మెట్రో లైట్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి ఒక స్టడీ తయారు చేయించుకొని కంపల్సరీగా ఇమీడియట్గా మెట్రో రైలు కనుక ఔటర్ రింగ్ రోడ్డు కనుక మనము చుట్టూ 160 kilometers మెట్రో రైల్ వేసి దానికి అనుసంధానం వీటిని కనుక ఈ 25 townsని కూడా రేడియల్ రింగ్ రోడ్స్ లాగా రేడియల్ రోడ్స్ అనుసంధానం చేస్తే మొత్తము ఈ 16,000 కోట్లు కూడా చాలా చక్కగా ఉపయోగించుకునే వాళ్ళం అవుతాం. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో గవర్నమెంట్ ఒక ప్రతిపాదనను ప్రజల ముందు పెట్టింది. ప్రతి కుటుంబానికి 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇచ్చేస్తామని. హైదరాబాద్ పరిస్థితి మనకు తెలుసు. ఇవి నిజంగానే వాటర్ ఇస్తుంది అనుకోవచ్చా? ఇవన్నీ నీటి మూటలే అనుకోవచ్చా? మీరేం చెప్తారు? హైదరాబాద్లో వాటర్ అనేది 20,000 లీటర్లు నీళ్ళు ఇవ్వటం అనేది సాధ్యమేనమ్మా ఫ్రీగా. ఎందుకంటే మనము ప్రతి 5 ఒక ఫ్యామిలీలో ఉంటే 20,000 లీటర్లు అనేది అవుతుందనేది లెక్క కట్టారు. ఆ 20,000 లీటర్లు ఫ్రీగా ఇవ్వటం మూలంగా ఎస్పెషల్లీ బిలో పవర్టీ లెవెల్లో కానీ ఆర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచినీరు ఇవ్వటం మూలంగా కొంచెం హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెల్త్ ప్రాస్పెక్టివ్లో తీసుకుంటే ఉచిత నీరు అనేది మంచి పాలసీనే. కానీ దీనిలో కూడా సాధ్యాలు లాంగ్ రన్లో ఇది పాసిబుల్ ఉంటుందా లేదా అనేది కొంచెం అనాలిసిస్ చేసి చెప్పటం అనేది ఉచితం అవుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా అయితే గవర్నమెంట్ కొంచెం ప్రామిసెస్ ఇచ్చింది. అలాగే చాలా స్టేట్లు రకరకాలుగా ఎలక్షన్ల టైంలో ఇంతకన్నా ఘోరమైన ప్రామిసెస్ ఇచ్చారు. చాలా స్టేట్లో మనం చూస్తున్నాము. అన్నీ ఫ్రీగా ఇచ్చిన స్టేట్లు కూడా ఉన్నాయి. సో అట్లీస్ట్ మంచినీళ్ళు ఫ్రీగా ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం అనే అనుకుంటాం. మీరు చెప్తున్న ప్రకారం ఒకవేళ కనుక హైదరాబాద్లో ప్రతి కుటుంబానికి ఒక 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇవ్వగలిగినట్లయితే అందరికీ ఆమోదయోగ్యమైన విషయం ఇది. అయితే ఈ ప్రాజెక్ట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దాదాపుగా 20,000 లీటర్లు నీళ్ళు కనుక అంటే 20 KL అంటాము. 20 KL అంటే దాదాపుగా మనకి ప్రొడక్షన్ కాస్ట్ కనుక తీసుకుంటే 25 రూపీస్
ఒక కేఎల్ నుంచి 30 రూపీస్. అంటే మనకి కృష్ణా నుంచి తీసుకోవాలా, గోదావరి నుంచి తీసుకోవాలా, ఈ రెండు సోర్సెస్ నుంచి మేజర్ సోర్సెస్ అవి రెండు కాబట్టి కృష్ణాది కొంచెం చీప్గా ఉంటుంది, గోదావరిది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అది 400 to 500 మీటర్స్ లిఫ్ట్ చేసి రావటం మూలంగా మనకి ఎంత ఖర్చు అవుతుంది. కొంచెం బర్డెన్ అయినా సరే గవర్నమెంట్ స్థిర నిశ్చయితం ఉంది. ప్రజలకి ఎస్పెషల్లీ హైదరాబాద్లో కనుక ఇచ్చారు అంటే 10 lakh హౌస్ హోల్డ్ ఇచ్చారంటే 50 లక్షల పాపులేషన్కి ఇచ్చినట్టు అవుతుంది. తెలంగాణలో ఉన్న 1/4 ఆఫ్ ది పీపుల్కి ఉచిత నీరు ఇచ్చినట్టు అవుతుంది. కొంచెం బర్డెన్ అయితే ఉంటుంది. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ జీరో గ్రౌండ్ వాటర్ లెవెల్కి ఓకే. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జీరో గ్రౌండ్ వాటర్ లెవెల్కి హైదరాబాద్ వెళ్ళిపోయింది అంటున్నారు. మీరేం చెప్తారు? ఇది వాస్తవంగా ఏంటంటే వాళ్ళు అలర్ట్స్ ఇస్తారు. కొన్ని సిటీస్లో గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అవుతుంది, ఎక్కువ ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేయకండి గ్రౌండ్ వాటర్ని, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వీటిని ప్రాక్టీస్ని ప్రమోట్ చేయండి, అండ్ రీసైకిల్ 20% మినిమం రీయూజ్ వాటర్ చేయండి. ఇవన్నీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకొని అలర్ట్స్ ఇస్తారు, మీరు ఎక్కువ ఓవర్గా గ్రౌండ్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేయకండి అని. అండ్ హైదరాబాద్కి సంబంధించిన వరకు మనం గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యేది మేబీ 10%, 20% కన్నా ఎక్కువ గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. రెస్ట్ ఆఫ్ ద 80% కూడా మనం కృష్ణా నుంచి, గోదావరి నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వాటర్ సప్లై వాళ్ళు, మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ యొక్క డిప్లీషన్ను అనేది నా దృష్టిలో మరీ అంత అలర్ట్ అనేది లేదు. కానీ మనము కంపల్సరీగా యాజ్ ఏ ఇండివిజువల్ కానీ మనము మన సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ఏదో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ పెట్టాము అప్రూవల్ కానీ కాకుండా దాని నుంచి నిజంగా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది జరుగుతుందా లేదా అది మన ప్రథమ కర్తవ్యం కింద తీసుకొని గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కన్నా మన పబ్లిక్ మీదే ఎక్కువ ఉందని భావిస్తున్నాను. సార్, ఆల్రెడీ మనం సమ్మర్లోకి ఎంటర్ అయిపోయాం. సో మొట్టమొదటిగా మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం వాటరే. చాలామంది ఇక్కడ నుంచి మనం వార్తల్లో చూస్తూ ఉంటాం వాటర్ స్కేర్ సిటీకి సంబంధించి. మరి మొన్న మనం చూసాం ఫ్లడ్స్ వచ్చాయి. 100 సంవత్సరాల్లో ఇప్పటి వరకు లేనన్ని ఫ్లడ్స్ని హైదరాబాద్ చూసింది. జనం ఎంత విలవెల్లాడిపోయారు. హైదరాబాద్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అయితే ఫ్లడ్స్ వస్తే ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయి, వాటర్ ప్రాబ్లం వస్తే అదే ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం. మనం ఎట్లా దీన్ని సమతుల్యం చేయాలంటారు? గవర్నమెంట్ ఎక్కువగా ఫ్లడ్స్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు వాటర్ స్కేర్సిటీ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు యాక్చువల్గా క్లౌడ్ బర్స్టింగ్ సినారియోస్లో మొన్న వచ్చిన ఫ్లడ్ అనేది జరిగిందమ్మా. మేబీ 100-200 ఇయర్స్ కనుక మనం ఫ్లడ్ డేటా కనుక తీసుకుంటే మొన్న వచ్చింది చాలా చాలా ఎక్కువ ఇంటెన్సిటీతో వచ్చినటువంటి వర్షం అది. దాని మూలంగా ఏమవుతుందంటే డెఫినెట్గా క్యారింగ్ కెపాసిటీ మన డ్రైన్స్ అన్నీ కూడా 22 mm లేకపోతే 30 mm ఉండే క్యారింగ్ కెపాసిటీ మాత్రమే మనం డిజైన్ చేస్తాము సిపిహెచ్ఓ ప్రకారం. ఎప్పుడైతే 200 సెంటీమీటర్స్ వచ్చిందంటే మేబీ 10 times 15 times స్టోరేజ్ అంటే ఇప్పుడు ఈ క్యారింగ్ కెపాసిటీస్ దాటిపోయింది కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా రోడ్ల మీదకి రావటం అవుతుంది. నెక్స్ట్ అంతకుముందు హైదరాబాదు డాక్టర్ విశ్వేశ్వరయ్య గారు వీళ్ళంతా డిజైన్ చేసిన దాని ప్రకారం కానీ మన లేక్స్ లింకేజ్ ఇవన్నీ చేసి చక్కగా ప్లాన్డ్గా వాటర్ సప్లై కానీ ఇవన్నీ చేశారు. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఈ రోడ్స్ మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ఆథరైజ్డ్ కానీ అన్ప్లాన్డ్ కానీ కొన్ని చోట్ల అవటం మూలంగా ఏమవుతుందంటే దే ఆక్యుపైడ్ ది లేక్స్ అండ్ లేక్ కనెక్టివిటీస్ కూడా బ్లాక్ చేయటం జరిగింది. దాని మూలంగా ఏమవుతుందంటే లేక్లో ఉన్న వాటరు వెంట్ సరిగ్గా లేకపోవటం మూలంగానే ఆ ఏరియా అంతా కూడా ఫ్లడ్డింగ్ అయిపోయి ఆ ఏరియా అంతా కూడా ఈవెన్ 10 days 15 days కూడా నీళ్లు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. సో అంటే మూసీ వరకు వచ్చేస్తే మూసీకి కూడా ఏవైతే మన కెనాల్స్ ఉన్నాయో మూసీకి వెళ్ళే కెనాల్స్ ఇవన్నీ కూడా అవి ఆక్యుపై చేసేసారు. మూసీ రివర్ బెడ్ను కూడా ఆక్యుపై చేసేసారు.
అలాగే ఈ కెనాల్స్ని ఏవైతే కనెక్టింగ్ కెనాల్స్ అవన్నీ కూడా అనాథరైజ్డ్ ఆక్యుపేషన్స్ జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా దాని మీద అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ రిమూవ్ చేసి చేయాల్సిందనేది చేస్తానికి పూనుకుందనే అనుకుంటున్నాను. చాలా ప్రభుత్వాలు కూడా స్టార్ట్ చేసినాయి కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయినాయి. ఇప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అన్న ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ రిమూవ్ చేసి ఫ్రీ ఫ్లో కనుక ఇస్తే కనీసం ఈ ఫ్లడ్డింగ్ అనేది మిటిగేట్ చేయగలమని అనుకుంటున్నాము. జిహెచ్ఎంసి ఇవన్నీ కూడా ఒక ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ప్లాన్ ఫర్ ఈ ఫ్లడ్కి ఒక మ్యాపింగ్ ఇవన్నీ కూడా తయారు చేసినాయి. అండ్ ఒక మాస్టర్ ప్లాన్ లాగా తయారు చేసి ఫ్లడ్ మిటిగేషన్కి అన్నిట్లు కూడా ఒక మేబీ 15,000 crores 20,000 crores ఖర్చు అవుతుంది అని అంటున్నారు. కానీ ప్రయారిటీలో అది పెట్టుకొని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్, అంటే నాట్ ఓన్లీ స్టామ్ వాటర్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ ఎలా చేస్తామంటే లేక్స్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలా, అండ్ స్టామ్ వాటర్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలా, సేవరేజ్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలా, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లోంచి వచ్చే ఎఫ్లెంట్ని అన్ని తీసుకొని కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేసుకుంటేనే వీటికన్నిట్లు కూడా ఒక సొల్యూషన్ వస్తుందని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే వాటర్ స్కేర్సిటీ కావచ్చు, ఇటువంటి సమస్యలు తెర మీదకి వచ్చినప్పుడు భిన్నాభిప్రాయాలు మనం చూస్తూ ఉంటాం. సో మనం కొన్ని గ్రామాల్లో లేకపోతే కొన్ని చోట్ల మనం చూడొచ్చు, ఇంటికి మధ్య చాలా గ్యాప్ ఉంచుకుని అక్కడ భూమి పరిస్థితులను బట్టి ఎత్తు పల్లాలు చూసుకుంటూ సో వాటర్ ఫ్లోకి దారిస్తూ ఇళ్ళుల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మనం చూడొచ్చు, అసలు ఇంటికి ఎక్కడ మనం ఆ గ్యాప్ కూడా చూడం. అండ్ రకరకాల చెరువుల్ని కుంటల్ని కబ్జా చేసేసి కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. సో వాటర్ ఫ్లో అనేది లేకుండా కన్స్ట్రక్షన్స్ జరిగాయని అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాల నుంచి తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయో ఇటు ప్రజల నుండి కూడా అంతే తప్పిదాలు ఉన్నాయనేది వాస్తవం. చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు కూడా. సో మరి ఇటువంటి సమస్యల నుండి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలంటారు? ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ప్రాబ్లం అందరిది. ఇప్పుడు వాటర్ అనేది ఒకళ్ళకే కాదు అందరికీ సమస్యలు తీసుకొస్తుంది. కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేసుకొని పాలిటిక్స్ని పక్కన పెట్టి ఇవి ఎస్పెషల్లీ మూసీ కానీ స్టామ్ వాటర్ కానీ లేక్స్ కానీ వీటికన్నిటికి అందరూ సహకరించుకొని ఎటువంటి పొలిటికల్ మైలేజెస్ని ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ని పార్టీలు కూడా సహకరించుకొని ఇది మనది, మన సిటీ, మన తెలంగాణ, మనం డెవలప్ చేసుకోవాలా, ప్రజలందరికీ కూడా సుఖంగా ఉండాలా, హ్యాపీ సిటీగా కన్వర్ట్ చేసుకోవాలా. యూనివర్సల్ సిటీ కన్నా హ్యాపీ సిటీ అనేది బెటర్. ఇక్కడ లివింగ్ కండిషన్స్ బాగుంటాయి అంటేనే అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి వస్తారు. అండ్ సేఫ్ సిటీగా కూడా మనము దీన్ని భావించుకొని ప్రణాళికలు రచించుకొని దీన్ని బెస్ట్ వేలో ఒక విశ్వనగరంగా ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ సార్. అసలు హైదరాబాద్లో ఉన్న వాటర్ స్కేర్సిటీ పరిస్థితి ఏంటి, ప్రజలు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, అలానే రీజనల్ రింగ్ రోడ్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.